ప్రధానంగా గత 2 రోజుల నుంచి కూడా సామాజిక పింఛన్లకు సంబంధించిన తనిఖీలు వెరిఫికేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది. అయితే ఈ రీవెరిఫికేషన్‌లో గత 4, 5 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున బోగస్‌కి సంబంధించినటువంటి అంటే అర్హులు కాని వారికి కూడా ఈ పెన్షన్‌లు ఇచ్చేశారు. పెన్షన్‌లు మంజూరు చేసుకున్నారు. ఇందులో కొత్త ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మధ్య కాలంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఈ సదరన్ సర్టిఫికెట్లు ఎవరైతే మంజూరు చేశారో అంటే అంటే ఇందులో ప్రధానంగా అర్హులు కాని వారికి కూడా సదరన్ సర్టిఫికెట్లు ఇచ్చేసి దాని ద్వారా వాలంటీర్ల ద్వారా అప్లై చేసుకుని పెద్ద మొత్తంలో ప్రతి నెల కూడా పింఛన్లు తీసుకుంటున్నారనేది ప్రధానంగా ఆరోపణ. అది కూడా నిజమైంది కూడా. చాలా ప్రాంతాల్లో ఏదైతే సదరన్ సర్టిఫికెట్లు ఇచ్చారో అంటే వికలాంగులకి ప్రధానంగా వాళ్ళ అంటే దానికి సంబంధించినటువంటి డాక్టర్ల పైన కూడా అంటే ప్రభుత్వ డాక్టర్ల పైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే గత 5-6 నెలల నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందరికీ కూడా పింఛన్లు ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం. అర్హులైన వారికి ఇవ్వాలి. మరి అర్హులైన వారికి ఇవ్వాలి అంటే ఏ రకంగా ఇవ్వాలనే దానిపైన అంటే తొలి దశలోనే వెంటనే చర్యలు తీసుకుంటే బాగుండదనే అభిప్రాయంతో దీని అంచెలంచెలుగా ఒక పద్ధతి ప్రకారం వెరిఫికేషన్ చేయాలంటూ కూడా ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నిన్న ఇవాళ పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఫస్ట్ విడతలో ఫిర్యాదులు ఎక్కడెక్కడ వచ్చాయి, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా ఇట్లా అంటే మండలాల్లో మళ్ళా గ్రామాలు అంటే పంచాయతీలకు సంబంధించి వారీగా ఇట్లా అన్ని విడతలుగా చెక్ చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ఎక్కడెక్కడ ఈ ప్రధానంగా ఫిర్యాదులు అంటే వీరు అనర్హులు అయినా వీరికి పింఛన్ వస్తా ఉంది అని అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అలాంటి ఫిర్యాదుల పైన నిన్న ఇవాళ పెద్ద ఎత్తున రీవెరిఫికేషన్ జరిగాయి. ఆ వెరిఫికేషన్లో బోగస్గా ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునేది అంటే వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి కూడా పింఛన్లు వచ్చే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే రీవెరిఫికేషన్ జరిగిన తర్వాత అన్నీ కూడా చెక్ చేస్తారు. వచ్చినటువంటి ఏదైతే సిబ్బంది ప్రధానంగా అప్పుడు ఆ చెక్ చేసే సమయంలో యాప్లో ఉన్న దాని ప్రకారం అంటే ఒకవేళ ఆధార్ కార్డు ఆల్రెడీ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన వెంటనే ఆ ఆధార్ కార్డు అంటే ఆధార్ నెంబర్తో వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, బెనిఫిట్స్కి సంబంధించి ఏమేమి ఉన్నాయనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి డిస్ప్లేలో వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి ఎక్కడెక్కడ లింక్ ఉంది అంటే గ్యాస్ కావచ్చు, లేదంటే ఇంట్లో అంటే గ్యాస్కి సంబంధించి ఎటువంటి ఇష్యూ ఉండదు. ప్రధానంగా అంటే ఎలక్ట్రికల్కి సంబంధించి ఇన్ని యూనిట్ల వరకే వాళ్ళ నిబంధన ప్రభుత్వం ఉంది కాబట్టి దాని ప్రకారం చెక్ చేస్తారు. ఒకవేళ ఎందుకంటే కమర్షియల్కి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్లు ఇట్లాంటివి ఏదైనా ఉంటే కూడా ఎక్కువ అక్కడ కరెంట్ బిల్స్ వస్తుంది కాబట్టి అది వీళ్ళ పేరుతోనే ఉంటాయి కాబట్టి అప్పుడు ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. ఆ ఎలక్ట్రికల్ బిల్లు తీసుకునేటప్పుడు మీటర్ తీసుకునేటప్పుడు దానివల్ల కూడా పింఛన్లు ఎగిరిపోయే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు వితంతువులకు సంబంధించి ప్రధానంగా గతంలో అంటే కొన్ని కారణాలతో వాళ్ళు విడిపోయి ఉండొచ్చు, లేదంటే వితంతువులు అంటే చనిపోయి ఉండొచ్చు వాళ్ళ భర్త వాళ్ళు. దాని తర్వాత కారణాల రీత్యా వాళ్ళు వివాహాలు చేసుకున్న తర్వాత అంటే ఇంటికి ఆర్థికంగా భరోసా ఇచ్చే యజమాని ఉంటాడు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఒకవేళ అట్లా ఆ రకంగా వితంతువులుగాన ఉండి అప్పట్లో గత 4-5 సంవత్సరాలకు ముందు అంతకుముందు కూడా ఈ మధ్య కాలంలో మ్యారేజ్లు చేసుకున్న తర్వాత వాళ్ళు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటే అందులో లింక్ అయిన తర్వాత ఆ సమయంలో కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా ఇంకా ఏదైతే వీళ్ళకి సంబంధించి ప్రధానంగా వికలాంగులకు సంబంధించి గతంలో ఈ సదరన్ సర్టిఫికెట్లు పెద్ద ఎత్తున డూప్లికేట్ తీసుకున్నారు కాబట్టి వాటిపైన కూడా రీవెరిఫికేషన్ చేశారు. దానిపైన కూడా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పర్సంటేజ్కి సంబంధించి కూడా కొన్ని క్లారిటీగా ప్రభుత్వం నిబంధనలు ఆ యాప్లో పెట్టడం జరిగింది. ఆ పర్సంటేజ్ ప్రకారం పూర్తి స్థాయిలో అంగవైకల్యం అయితే వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ 15,000 అంటే 80 to 90, 95% వరకు కానీ ఉండిందంటే వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. బిలో 80 లోపల 75%, 70% అట్టుంటే వాళ్ళకందరికీ కూడా చాలా అంటే 6,000 రూపాయలు ఇప్పుడు పెన్షన్ అనేది ఇస్తా ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా వెరిఫికేషన్ నిన్న ఈరోజు పెద్ద ఎత్తున జరిగినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ రీవెరిఫికేషన్ అనేది నిరంతర ప్రక్రియ. ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా ఒకవేళ ఫిర్యాదులు రాకపోయినా ఇది ఒక స్ట్రీమ్లైజ్ చేయడానికి మరో 3 నెలల కాలం లోపల పూర్తి స్థాయిలో కూడా దీన్ని వెరిఫికేషన్ చేస్తారు. ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత
ఆహ్, అంటే ఇందులో ఏదైనా సరే అవకతవకలు జరుగుంటే వాటన్నిటిని తీసేస్తారు. నిజమైన లబ్ధిదారులకు మాత్రం కొత్తగా యాడ్ చేస్తారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకి దాదాపుగా 3-4, 4.5 కోట్ల రూపాయల వరకు కూడా 3-4 వేల కోట్ల రూపాయల వరకు కూడా ఈ పింఛన్లకు సంబంధించి ప్రతి నెల 30వ తారీఖే మనకు పంపిణీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తుంది ప్రభుత్వం కూడా. మరి ఆ పరిష్కారంలో భాగంగానే ఇన్ని రకాల రీవెరిఫికేషన్ జరుగుతున్నాయి. అయితే నిజమైన లబ్ధిదారులు, నిజమైనటువంటి పింఛన్లు తీసుకునే వాళ్ళకి ఎవరు కూడా ఆందోళన, అపోహలు చెందబాకండి. మీకు రావాల్సినటువంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుందో అది ఖచ్చితంగా మీకొస్తుంది. కేవలం బోగస్‌కు సంబంధించినటువంటి అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకునో, లేదంటే అప్పట్లో ఎవరినో అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి నాయకులనో, లేదంటే ఎవరైనా సరే ఇటు వాలంటీర్‌ని ఇట్లా రకరకాలుగా అడ్డుపెట్టుకొని దొంగ సర్టిఫికేట్ తీసుకొనొచ్చి అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి సమస్యలొస్తాయి అంతే తప్ప, ఎప్పటినుంచో దీర్ఘకాలికంగా ఎప్పటినుంచో మీకున్నటువంటి హక్కుగా ప్రభుత్వం ఇచ్చే ఈ రకమైన పింఛన్లనేది ఎవరికీ కూడా ఇబ్బందుండదు. ఎందుకంటే ఆ మధ్య కాలంలో చాలా మంది కూడా పింఛన్ల కోసం ఆధార్ కార్డులని కూడా మార్చేసినటువంటి పరిస్థితి. మరి అలాంటి వాళ్ళకందరికీ కూడా భవిష్యత్తులో కాస్త ఇబ్బందులొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, మొత్తం మీద పింఛన్ల ప్రక్రియ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చలనం అనేది వచ్చింది ప్రజల్లో. పింఛన్దారుల్లో ప్రధానంగా అక్రమార్కులు భయం అనేది పట్టుకునింది. ఒకటి సర్టిఫికేట్లు కేటాయించిన వాళ్ళను భయం పట్టుకునింది. మరోవైపు ఆ సర్టిఫికేట్లు పొందిన తర్వాత, సదరన్ సర్టిఫికేట్లు పొందిన తర్వాత వాటిని అప్లై చేసుకొని పింఛన్లు ఎన్నాళ్ళు ప్రభుత్వ సొమ్ము తీసుకున్న వాళ్ళకి భయం పట్టుకునింది. సో, మొత్తం మీద ఇది ఒక అంటే ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ అనేది నడుస్తుంది కాబట్టి ఈ నిరంతర ప్రక్రియ అనేది మాత్రం అందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. పింఛన్ల రీవెరిఫికేషన్ అనేది నిన్న, ఈ రోజు 2 రోజులు జరిగినా కూడా భవిష్యత్తులో కూడా అది నిరంతర ప్రక్రియ. ఫిర్యాదులు వచ్చినా, అనర్హులు ఎవరున్నా, లేదంటే ఇందులో ఇంకేదైనా సరే తప్పులు జరిగినా కూడా వాటన్నిటిని కూడా సెటరేట్ చేసి కొత్త వారికి అవకాశం కల్పించే రకంగా. ఎందుకంటే అందులో భాగంగానే అది వెసులుబాటు అనేది ఉంటుంది. మరోవైపు అంటే ఇప్పటి వరకు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లు కరెంటు బిల్స్ అన్నీ యాడ్ అయి ఉంటాయి. అంటే ఆధార్ కార్డ్ నెంబర్ కొడతానగానే వీళ్ళకి పింఛన్ అర్హులా కాదా అనేది మొత్తం డిస్ప్లేలో వాళ్ళ దగ్గర ఉన్న యాప్లో వచ్చేస్తుంది. ఎందుకంటే 4 వీలర్ ఉంటే అనర్హులు, లేదంటే భూమికి సంబంధించి స్థాయికి ఎక్కువ ఉంటే వాళ్ళు అనర్హులు. ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఒక క్లారిటీతోనే ఉంది. కాబట్టి లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందొద్దండి. అట్టని చెప్పి నిన్న, ఈ రోజు 2 రోజులే ఈ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, భవిష్యత్తులో ఉండదు అనే ఆలోచన కూడా ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది నిరంతర ప్రక్రియ. ఎప్పుడు సమస్యలున్నా, ఎప్పుడు ఇందులో ఇష్యూస్ ఉన్నా వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం సెటిల్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. అలా అని చెప్పి పింఛన్లు ఇక్కడికే ఆపేస్తారా అంటే అట్లా కాదు. కొత్త వారికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఎవరెవరు లబ్ధిదారులు ఉంటారో, అవసరం ఉందో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా పింఛన్లు కొత్తగా మంజూరు చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి.